Oh, now everyone can see my screen, right? Okay, good. Sorry for the late. So I have little bit changed this one source. Okay. Mm, Informatica. I went 9.1 server and info shared. Then source files. Okay. In source files, I am taken ID, name, age, and city. Okay. So total, I am having this many records, and in this I am having duplicates as well. Okay. Name, ID, age, and city. Fine. This is my source file. Then I'm going to Informatica. See, yesterday I already pulled the sources and target, right? So nothing is changed. Now I'm just removing everything. Okay. Yeah, this is my sources and targets. Okay. And now I'm taking the sorter transformation. So aged and undi kada. So aged and unte sorter transformation. But I'm clicking on it. I'm just drag and dropping here. So selecting all the attributes and same thing. Okay. So I'm just sorted. In sorted transformation, what we can do? So if you select anything, ID, name or age, any attribute, it will sort on the data. Okay. సో జిగ్జాగ్ రావచ్చు అలానే రావచ్చు దాన్ని మనం సార్ట్ చేయొచ్చు ఎలా సార్ట్ చేస్తుంది చేయొచ్చు టూ వేస్లో సార్ట్ చేయొచ్చు ascending or descending. So right now I'm selecting the ascending and we can restrict the distinct values. Right now I don't want to restrict the distinct value. Okay. So I'm not enabling it. So just given the sorter input for the ID. Then I'm applying, saving it. Okay. సార్ డిస్టింక్ట్ వాల్యూ అంటే ఏంటి సార్? డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ ఇది 1 ఉంది కదా 1 వంశీ అని ఉంది తర్వాత మళ్ళీ 1 వంశీ 31 హైదరాబాద్ అని ఉంది. ఓకే. సో 1 అనేది మనం ఐడి మీద ఇచ్చాము. ఐడి మీద ఇస్తే ఇవన్నీ సార్ట్ అవుతుంది. ఓకే. డూప్లికేట్ అని అంటే 1 2 టైమ్స్ వచ్చింది. సో 1 టైమే తీసుకెళ్తుంది ఇంకొక టైం రిమూవ్ చేసేస్తుంది. సో అది డూప్లికేట్ రికార్డ్స్. సో ఒక రికార్డ్ మనకి మల్టిపుల్ టైం వస్తే దాన్ని డూప్లికేట్ రికార్డ్ అంటాం. ఓకే. సో 1 వంశీ 31 హైదరాబాద్ వచ్చింది. సో మళ్ళీ వచ్చింది 1 వంశీ 31 హైదరాబాద్ అంటే ఇట్స్ 2 టైమ్ వస్తుంది రికార్డు. దాన్ని మనము డూప్లికేట్ రికార్డ్ అంటాం. సో అది డిస్టింక్ట్ మీద మనము క్లిక్ చేస్తే ఓన్లీ వన్ రికార్డే ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. మిగతా ఎన్ని రికార్డ్స్ ఉన్నా కానీ స్టాప్ చేసేస్తుంది. ఓకే. సో నేను వర్క్ ఫ్లో రన్ చేస్తున్నా. సో వీ విల్ సీ how many records are there. 9 records, but we need to see the pattern, how the pattern is. So this is the source and I'm going to the target. సో నేను డిస్టింక్ట్ ఇవ్వలేదండి. ఏమని వచ్చింది 111 అని వచ్చిందా? సోర్స్లో ఏముంది? సోర్స్లో 1 2 3 1 మళ్ళీ లాస్ట్లో 1 అని ఉంది. అంటే డేటా అనేది జిగ్జాగ్గా ఉంది. సో ఇట్స్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ ప్యాటర్న్. సో మనము సార్టర్ తీసుకొని ఏం చేసాము ఐడి మీద సార్ట్ చేసాం. అంటే 1 అని వచ్చింది, తర్వాత 2 అని వచ్చింది, 3 అని వచ్చింది, 4 అని వచ్చింది. అంటే డేటా సార్ట్ అయిందా లేదా? సార్ట్ అయింది కదా. సో దట్ ఈస్ ద యూస్ఫుల్ ఆఫ్ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను డిస్టింక్ట్ కూడా యూస్ చేస్తున్నాను. సో డిస్టింక్ట్ అయితే ఏమొస్తుందో మీరే చూడండి. ఐఎమ్ గివింగ్ డిస్టింక్ట్, అప్లై, ఓకే, సేవ్, రిఫ్రెష్, అగైన్ సేవ్. I'm running the workflow. Okay. Everyone getting right? So only 5 records. And it is not taking the duplicate records. So this is the source. And I will go to the target, student 1. See, చూసారు కదా. ఇక్కడ డూప్లికేట్స్ వచ్చినాయా? డిస్టింక్ట్ అని పెడితే 1 అనే రికార్డ్ వంశీ 3 రికార్డ్స్ ఉన్నాయి.
లాస్ట్ రికార్డ్ ఉంది, ఫస్ట్ రికార్డ్ ఉంది, బిట్వీన్ కూడా ఇంకో రికార్డ్ ఉంది. కానీ అదేం తీసుకుంది, ఓన్లీ ఫస్ట్ రికార్డే తీసుకుంది, ఏదో ఒక రికార్డ్ తీసుకుంది. సో డేటా సేమ్ ఉంది కాబట్టి ఒక రికార్డ్ తీసేసుకుంది. 2, 3, 4, 7. సో ఇక్కడ డూప్లికేట్స్ అని వచ్చాయా, రాలేదు. డిస్టింక్ట్ పెట్టకపోతే అప్పుడు ఏమొచ్చింది, మనకు డూప్లికేట్ రికార్డ్స్ వచ్చాయి కానీ డేటా సార్ట్ అయింది అంతే. గాట్ ఇట్ రైట్. సో దట్ ఈస్ ద యూస్ఫుల్ ఆఫ్ ది సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. అందరికి అర్థమైంది కదండి. I'm removing the distinct. I just want to sort the data. Then, so this is my scenario. So I want duplicate records into one flat file and unique records into one flat file. Okay, this is the requirement. This is one of the scenario. ఇది మనం ఇవాళ చేస్తున్నాం. So then now I am taking the expression. Expression అంటే fx అని ఉంటుంది. సో ఎనీ డౌట్స్ అడగండి, పర్వాలేదు. అర్థమైంది అందరికి సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్? సార్ ఓకే, అన్ని అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేశాను. So here what I am doing andi, I am taking two variable ports and one output port. Okay, ఇది ఎందుకు తీసుకున్నాను మీకు చెప్తాను. ఇదిగోండి ఇక్కడ వ్యాలిడ్ అవ్వాలి, వ్యాలిడ్ అయింది ఈ ఎక్స్ప్రెషన్ కి. సో ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందండి, రో బై రో క్యాలిక్యులేషన్స్ కి మనం ఎక్స్ప్రెషన్ వాడతాం. సో ఇందులో గ్రూప్స్ ఉండవు, ఆర్ఎల్స్ లుకప్ టేబుల్ కానీ ఇట్లాంటి టేబుల్ మీద మనం ఏం చేయము. సో ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఎందుకు వాడతాం అని అంటే, సో అట్రిబ్యూట్ బై అట్రిబ్యూట్, రో బై రో డేటా వస్తుంది కదా, ఇన్ఫర్మేటిక్గా రో బై రోనే డేటా రీడ్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్ కూడా రో బై రో ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ కి మనం ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే యూస్ చేయొచ్చు. ఇక్కడ చూసారా మీరు, ఎక్స్ప్రెషన్లో ఏమున్నాయి, ఆల్ ఫంక్షన్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇన్ స్ట్రింగ్, లెంత్, ఇవన్నీ మనము రీప్లేస్ అన్ని యూస్ చేయొచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ మనం యూస్ చేయొచ్చు, కన్వర్షన్స్ కానీ, డేట్ కానీ. సో ఆల్ దీస్ మనం ఎన్నైనా చేయొచ్చు అనమాట ఎక్స్ప్రెషన్లో. సో ఇది ఈజ్ నల్ ఉంది, ఈజ్ డేట్ ఉంది, ఇన్ స్ట్రింగ్ ఉంది, ఇన్ ఉంది. ఓకే, ఇన్ అనేది ఇన్ఫర్మేటికా 10లో మాత్రమే ఉంది, ఇన్ఫర్మేటికా 9లో ఇన్ అనేది ఉండదు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మనం ఇక్కడ చేయొచ్చు. సో మీరు చూస్తే చాలా ఉంటాయి, వేరియబుల్స్ కూడా ఉంటాయి, సెట్, కౌంట్ వేరియబుల్, మ్యాక్స్ వేరియబుల్. సో ఇవన్నీ మనం పారామీటర్స్ పాస్ చేయాలి వేరియబుల్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్స్ప్రెషన్లో. మనము రో బై రో మన క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అట్రిబ్యూట్ వైజ్ మనము కౌంట్ కానీ లేకపోతే వేరే క్యాలిక్యులేషన్స్ కానీ. ఇప్పుడు నేను ఇఫ్ యూస్ చేశాను, ఇఫ్ నేమ్ అంటే సోర్స్ నుంచి వచ్చే నేమ్ ఈక్వల్ టు ప్రీవియస్ నేమ్. ఓకే, సో ఎలా అంటే అది సోర్స్ నుంచి నేమ్ అనేది వస్తుంది, సోర్స్ నుంచి నేమ్ అనేది వస్తే అది మనము ప్రీవియస్ నేమ్తో కంపేర్ చేస్తున్నాం అని అంటే
సో ఎవ్రీ రో కంపేర్ చేస్తున్నాం. కరెంట్ రో, ప్రీవియస్ రో కంపేర్ చేస్తున్నాం అనమాట. నేమ్ అనేది 2 మ్యాచ్ అవుతే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ నేమ్ అంటే అందులో కూడా నేమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా చూడాలంటే వంశీ తీసుకోండి మనము. వంశీ ఈజ్ ఈక్వల్ టు వంశీ. వంశీ అనేది కరెంట్ నేమ్. ప్రీవియస్ నేమ్ కూడా వంశీ వచ్చిందనుకోండి. అప్పుడేంటి? ఇది డూప్లికేట్ అయినట్టే కదా! అంటే 2 టైమ్స్ వస్తుంది ఆ నేమ్. వస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాము? కౌంట్ ప్లస్ 1 అని ఇస్తున్నాం. కౌంట్ ప్లస్ 1 అని అంటే సపోజ్ ఫస్ట్ వంశీకి 1 అని ఇచ్చామనుకో 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే. సో దానికి మనము ఎవ్రీ రికార్డ్‌కి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. మ్యాచ్ అయితే. లేకపోతే 1 అనే పంపిస్తున్నాం ఫ్లాగ్ వాల్యూ. అర్థమైందా? ఇదే కోడ్ ఇంకా. ఇదే సింపుల్. డూప్లికేట్ రికార్డ్, యూనిక్ రికార్డ్ మనం ఐడెంటిఫై చేయాలి. డూప్లికేట్ రికార్డ్ ఎప్పుడవుతుంది? కరెంట్ వంశీ నేమ్ విత్ ప్రీవియస్ నేమ్. కరెంట్ రికార్డ్ విత్ ప్రీవియస్ నేమ్. ఓకే. సో నా పేరు సురేష్. సురేష్ ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఓకే ఫైన్. సెకండ్ రికార్డ్ ఏంటి? వేరే పేరు రావాలి. సో నా పేరే వచ్చింది మళ్ళీ సురేష్ అని. సో అయితే 2 రికార్డ్స్ వచ్చినట్టే కదా! అందుకని మనం ఫ్లాగ్ వాల్యూ వి కౌంట్ ప్లస్ 1 ఇస్తున్నాం. వి కౌంట్ అంటే వచ్చిన రికార్డ్ ప్లస్ 1 అని ఇస్తే అప్పుడు నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. లేదు యూనిక్ రికార్డ్ అంటే ఎవ్రీ రికార్డ్‌కి 1, 1 అనేది వెళ్తా ఉంటుందన్నమాట. అట్లా. అర్థమైందా? ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం డూప్లికేట్ రికార్డ్స్ ఒక ఫైల్‌లోకి యూనిక్ రికార్డ్స్ ఇంకో ఫైల్‌లోకి మనం లోడ్ చేస్తున్నాం. అందుకని ఐడెంటిఫై చేయడానికి కరెంట్ నేమ్ అంటే ఇఫ్ ప్రాసెస్ అయిన ఫస్ట్ రికార్డ్ నేమ్ ప్లస్ దానికి ఉన్న ప్రీవియస్ రికార్డ్. ఎవ్రీ రికార్డ్‌కి ప్రీవియస్ రికార్డ్‌తో కంపేర్ చేస్తుందండి. ఫస్ట్ రికార్డ్‌కి కంపేర్ చేస్తుంది, సెకండ్ రికార్డ్‌కి కంపేర్ చేస్తుంది, థర్డ్ రికార్డ్‌కి కంపేర్ చేస్తుంది. అట్లా ఎవ్రీ కరెంట్ రికార్డ్ విత్ ద ప్రీవియస్ రికార్డ్ కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి మ్యాచ్ అయితే గనక మనము ఒక నంబర్ అనేది ఇస్తాం. నంబరింగ్ అనేది ఇస్తాం. లేదు అనంటే ఎప్పుడు 1 ఇస్తాం. అంటే 1 అంటే యూనిక్ రికార్డ్. కౌంట్ ఇంక్రీజ్ అవుతే మాత్రం అది యూనిక్ రికార్డ్ కాదు. ఇట్స్ ఎ డూప్లికేట్ రికార్డ్. అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. సారీ వాయిస్ బాగా లోగా వినిపిస్తుందే. రిక్వైర్మెంట్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. రిక్వైర్మెంట్ డూప్లికేట్ రికార్డ్స్, యూనిక్ రికార్డ్. ఇక్కడ మీరు చూసారా? 1, 1 అని ఉంది. 1 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. వంశీ అనేది 1, 1 వంశీ, 1 వంశీ. సో అట్లా 3 టైమ్స్ వచ్చింది. సో నాకేంటి డూప్లికేట్ రికార్డ్స్ ఒక ఫైల్‌లో డూప్లికేట్ రికార్డ్స్ కౌంట్ ఇచ్చుకుంటున్నాను. యూనిక్ అయితేనేమో ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాను. సో అది రిక్వైర్మెంట్. అంటే మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది? లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, 0 కౌంట్ గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు డూప్లికేట్. 0 వదిలేసేయండి. 0 అనేది అవుట్‌పుట్ పోర్ట్. ఇది ఓ. 0 కాదు ఇది ఓ. ఓ అనేది అవుట్‌పుట్ పోర్ట్. మనకి ఎక్స్‌ప్రెషన్‌లో ఏముంటాయండి? ఇన్‌పుట్ పోర్ట్ చూసారా? ఫస్ట్‌ది ఇన్‌పుట్ పోర్ట్. అంటే మనకి విచ్ ఎవర్ ఇట్ ఈస్ రిసీవింగ్ టు దిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ కాల్డ్ ఇన్‌పుట్ పోర్ట్. అవుట్‌పుట్ పోర్ట్ అనేది మనము వేరే ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి లింక్ చేస్తే దాన్ని అవుట్‌పుట్ పోర్ట్ అంటాం. ఓకే. వేరియబుల్ పోర్ట్‌లో మనము యూ కెన్ డూ ఎనీ కాలిక్యులేషన్స్. ఇక్కడ చూపించాను కదా మీకు ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆల్ వీ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ఇఫ్, డీకోడ్, ఈజ్ నంబర్, ఈజ్ డేట్, ఇన్ స్ట్రింగ్ ఇవన్నీ కాలిక్యులేషన్స్ మనం చేయొచ్చు. దాన్ని ఓకే. నాది క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు వేరియబుల్ ఒకటే హైలైట్ చేసి వేరియబుల్‌లో ఎక్స్‌ప్రెషన్ రాశారు. వేరియబుల్‌లోనే ఎక్స్‌ప్రెషన్ మనం కోడింగ్ అనేది, లాజిక్ అనేది వేరియబుల్‌లోనే మనం చేయాలంటారా? అవుట్‌పుట్ పోర్ట్‌లో కూడా చేయొచ్చు. కానీ మన కేస్‌లో ఏంటంటే, మన నేమ్ కూడా కాల్ చేయాలి కదా! ప్రీవియస్ నేమ్‌లో మనం ఏం కాల్ చేస్తున్నాం మీరు ఇక్కడ చూడండి. ప్రీవియస్ నేమ్ అని ఉంది. ఓకే. నేమ్ అనేది సోర్స్ నుంచి వచ్చే ఇన్‌పుట్. ప్రీవియస్ నేమ్ మనం ఎలా కంపేర్ చేయాలి? ప్రీవియస్ నేమ్ ఎలా చేస్తాము? ఇంకొక వేరియబుల్ పోర్ట్ తీసుకున్నాను నేను. ఓకే. ఇంకో వేరియబుల్ పోర్ట్ తీసుకొని అందులో నేమ్ అనేది పాస్ చేశాను. అర్థమైందా? ఈ 2 కాలిక్యులేషన్స్ చేసాం మనం. అవుట్‌పుట్ పోర్ట్‌లో ఏం తీసుకున్నా నేను? అవుట్‌పుట్ పోర్ట్‌లో O_count అని తీసుకొని అవుట్‌పుట్ పోర్ట్‌లో ఏమిచ్చాను నేను? జస్ట్ V__ ఇది కాలిక్యులేషన్ మనం పాస్ చేస్తున్నాం అంతే. సో ఏదైతే V_ వేరియబుల్ పోర్ట్‌లో మనం ఉందో దాని రిజల్ట్ మనం ఈ అవుట్‌పుట్ పోర్ట్‌లో పాస్ చేస్తున్నాం అంతే.
ఓకే. క్యాలిక్యులేషన్ అనేది ఒక అంటే దగ్గర జరగాలి కదండీ. అవుట్‌పుట్ కరెక్టే పోర్ట్‌ని మీరు అవుట్‌పుట్ పోర్ట్ చెప్పింది కాల్ చేయలేం మనం. వేరియబుల్ పోర్ట్‌ని మీరు అవుట్‌పుట్ పోర్ట్‌లో కాల్ చేయగలం. ఓకే. మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి మీరు చెప్పేస్తున్నారు. ఎక్స్‌ప్రెషన్‌లో అదివ్వాలి, వేరియబుల్‌లో ఇదివ్వాలి, అవుట్‌పుట్‌లో ఇవ్వాలి, ఈ కౌంట్‌లో ఇవ్వాలి, పోర్ట్ నంబర్‌లు ఇవ్వాలి. ఫర్ మీ యాస్ ఎ ఫ్రెషర్‌గా ఆడు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఈ ఈ లాజిక్ ఇక్కడే రాయాలని? అవునండి. ఇప్పుడు ఇన్‌పుట్ పోర్ట్‌లో మనం హ్మ్. లాజిక్ రాయలేము. ఓకేనా? హ్మ్. ఇది క్లియర్ హ్మ్. కదా! ఆ! హ్మ్. అవుట్‌పుట్ పోర్ట్‌లో హ్మ్. ఏముంటుంది? మనం ఏదైతే వేరే ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి పంపిస్తామో, అందులో అవుట్‌పుట్ హ్మ్. పోర్ట్‌లో ఉంటుంది. ఓకే. హ్మ్. సో, మధ్యలో కాలిక్యులేషన్స్ ఎక్కడ చేస్తాము? వేరియబుల్ పోర్ట్‌లోనే చేస్తాం. అందుకే కదా నేను చెప్తుంది. వేరియబుల్ పోర్ట్‌లో మనం కాలిక్యులేషన్ చేస్తామని. ఓకే. ఆ లాజిక్ అనేది ఓకే. మనం డిఫైన్ మీకింకా చేసుకోవాలా క్లియర్‌గా ముందు? ఆ లాజిక్ అనేది మనం మనం రిక్వైర్‌మెంట్ ప్రకారము మనము డిఫైన్ చేసుకోవాలి. అది మనం ఆ ఓకే. లాజిక్ ప్రకారం మనం డిఫైన్ చేసుకొని వేరియబుల్‌లోనే అవును. మనం ఆ లాజిక్‌ని రాయాలి. ఆ! ఓకే. వేరియబుల్‌లోనే రాయాలి. ఓకే. సమ్ హ్మ్. కేసెస్‌లో వేరియబుల్‌లో అవసరం ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు ఏజ్ అనేది తీసుకోండి. ఏజ్ అనేది తీసుకొని, ఇప్పుడు అది ఇన్‌పుట్ వచ్చింది గదా! అవుట్‌పుట్ తీసుకొని, అవుట్‌పుట్‌లో సింపుల్‌గా మీరేమన్నా రాయాలనుకోండి. ఏజ్ అనేది న్యూమరిక్ కాబట్టి న్యూమరిక్ వాల్యూ సెలెక్ట్ చేయాలక్కడ? అలానే ఉండదు. ఇప్పుడు హ్మ్. ఇఫ్ ఇఫ్ తీసుకొని ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అన్నామనుకోండి. ఓకే. దెన్ ఇన్సర్ట్ లేపోతే యూ. ఎనీ ఫ్లాగ్ వాల్యూ ఇవ్వచ్చు మనం. ఓకే. ఐ అని ఇస్తాం లేకపోతే యూ అని ఇస్తున్నాం. వాలిడేట్ చేస్తాము. రాలేదు. సో, చెక్ చేయాలి. ఇన్వాలిడ్ సింబల్ రిఫరెన్స్ అని. సో, ఎందుకొచ్చింది అలా అంటే మనం ఇక్కడ ఆహ్, ఇది రెం కోడ్స్ ఇవ్వాలి. ఓకే. యాక్చువల్లీ 2 ఐలు పడ్డాయండి ఇఫ్ అంటే. ఓన్లీ 1 ఐయే కదా ఇఫ్ అనేది కండిషను. లేదు. ఇన్ఫర్మాటికా ఇఫ్ కరెక్టే అది. డబుల్ ఐఎఫా? డబుల్ ఐఎఫ్ఏ. ఇప్పుడు ఓకే. వాలిడ్ అని చూసారా? ఇఫ్ హ్మ్. కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఫస్ట్ ఇన్ఫర్మాటికా, తర్వాత ఇఫ్. ఇన్ఫర్మాటికా ఇఫ్ అంటాం. హ్మ్. అందుకని ఇన్ఫర్మాటికాకి ఐ, తర్వాత ఇఫ్‌కి ఐఎఫ్. ఓకే. సో, ఇప్పుడు ఇది చూసారా? ఇది సింపుల్ కాలిక్యులేషన్. సార్ సింపుల్ కాలిక్యులేషన్ ఉన్నప్పుడు ఏజ్ తర్వాత ఐఈయు ఏంటి సార్ ఇయి? సో, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అయినప్పుడు మనం ఐ అనేది పంపిస్తున్నాం. పాస్ చేస్తున్నాం. 30 కానప్పుడు యూ అనేది పంపిస్తాం. అది. ఇంకా మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు గ్రేటర్ థాన్ 30 అన్నామనుకోండి. ఏజ్ అని అంటే ఇది కూడా కాలిక్యులేషనే ఇది. ఏజ్ ఈజ్ గ్రేటర్ థాన్ 30 అన్నామనుకోండి. అంటే మనకొచ్చే ఇన్‌పుట్ వచ్చే ఏజ్ గ్రేటర్ థాన్ 30 అయితే ఐ అనేది పాస్ చేస్తున్నాం ఇన్సర్ట్ అని. అంటే ఏదైనా కాలిక్యులేషన్ చేయొచ్చు ఇఫ్‌లో. నేనది చెప్తున్నది మీకు. మీరు ఇన్‌పుట్ పోర్ట్, అవుట్‌పుట్ పోర్ట్ అంటున్నారు గదా! వేరియబుల్ పోర్ట్ తీసుకోవాలి అని. సో, వేరియబుల్ పోర్ట్ మనకు అవసరమైతేనే తీసుకుంటాము. లేదు మనకు ఓన్లీ సింపుల్ కాలిక్యులేషన్ ఉంటే ఓన్లీ అవుట్‌పుట్ పోర్ట్‌లోనే కాలిక్యులేట్ చేసి పంపియొచ్చు మనం. ఇప్పుడు వాలిడేట్ చేసామా? వాలిడేట్ చేసాము. ఓకే అయింది. ఓకే కొట్టేసి అప్లై కొడితే ఇప్పుడు చూసారా? ఓన్లీ ఏజ్‌కేంటి ఇన్‌పుట్ ఇది. అవుట్‌పుట్‌లో ఏముంది? ఏజ్‌ని మనం కాలిక్యులేట్ చేస్తున్నాము. కాలిక్యులేట్ చేసి పంపిస్తున్నాం అవుట్‌పుట్‌కి. సో, ఇట్లాంటి కేసెస్‌లో ఓన్లీ ఇన్‌పుట్ పోర్ట్, అవుట్‌పుట్ పోర్ట్ చేస్తే సరిపోతుంది మన లాజిక్‌కి. ఇప్పుడేంటి మనము కరెంట్ రికార్డ్ విత్ ప్రీవియస్ రికార్డ్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి 2 వేరియబుల్ పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది నాకు. ఓకే. అర్థమైందా? వేరియబుల్ పోర్ట్ తీసుకున్నప్పుడు దానికి వి అనేది ఏమైనా పెట్టాలా? లేకపోతే ఏ నేమ్ అయినా ఓకేనా? యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో అవుట్‌పుట్ పోర్ట్‌కి ఓ అని ఉంటది. వేరియబుల్ పోర్ట్‌కి వి అని ఉంటది. అందుకనే నేను వి అనే అదే. పెట్టాను. ఆ! ఆహ్, ఆ సీక్వెన్స్‌ని మనం ఫాలో అవ్వాలి రియల్ టైమ్‌లో. సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. ఓ అంటే అవుట్‌పుట్ పోర్ట్. వి అంటే వేరియబుల్ ఓకే. పోర్ట్. వేరియబుల్ పోర్ట్‌లో కాలిక్యులేషన్స్ ఉంటాయి. అవుట్‌పుట్ పోర్ట్‌లో ఏంటంటే మనం దాని యొక్క అవుట్‌పుట్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నాం అంతే. వేరియబుల్ పోర్ట్‌లో. ఇక్కడ 2 వేరియబుల్ పోర్ట్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైతే చాలు.
ఈ 2 వేరియబుల్ పోర్ట్ ఎందుకు తీసుకున్నాం? ఫస్ట్ వేరియబుల్ పోర్ట్‌లో ఏంటి? మనం కరెంట్ నేమ్ విత్ ప్రీవియస్ నేమ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. సో, ప్రీవియస్ నేమ్ అనేది ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి రావాలి గదా! ప్రీవియస్ నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ప్రీవియస్ నేమ్‌లో గూడా సోర్స్ నుంచి వచ్చే నేమే తీసుకుంటున్నాం మనం. సో, అందుకని 2 వేరియబుల్ పోర్ట్ తీసుకోవాల్సొచ్చింది. సింపుల్ కాలిక్యులేషన్ అయితే నేను ఓన్లీ 1 అవుట్‌పుట్ పోర్ట్‌లోనే చేసేవాడిని. మనం ఇప్పుడు కంపేర్ చేయాలి గదా! కరెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ నేమ్ అని. అందువల్ల నేను 2 వేరియబుల్ పోర్ట్ తీసుకోవాల్సొచ్చింది. తర్వాత అవుట్‌పుట్ పోర్ట్ సింపుల్‌గానే మనం తీసుకున్నాం. అవుట్‌పుట్ పోర్ట్‌లో ఏముంటుంది? ఓన్లీ ద కాలిక్యులేషన్ అవుట్‌పుట్టే వస్తుంది మనకి. ఇంకేముండదు. ఎక్స్‌ప్రెషన్‌లోనే ఇట్లా మనం కంపేర్ ఇది ఇప్పుడు చేయగలం. చిన్న చిన్న కరెంట్ నేమ్ విత్ ప్రీవియస్ నేమ్ ఆర్ కరెంట్ ఏజ్, ఓకే. ఇది ప్రీవియస్ ఏజ్. ఇది చిన్న చెప్పండి. లాజిక్కే కాబట్టి ఇలా తీసుకుంటున్నాం సార్. చిన్న పెద్ద లాజిక్కే లాజిక్ కాబట్టి ఇంతే మీరు ఇలా తీసుకుంటాం. చెప్పేస్తున్నారు. ఆ లాజిక్ కాంప్లికేటెడ్‌గా ఉన్నదండి. ఇప్పుడు కాంప్లికేటెడ్‌గా ఉందనుకోండి 4 వేరియబుల్ పోర్ట్ తీసుకుంటారు అంతే. ఓకే. అప్పుడు వేరియబుల్ పోర్ట్స్ ఇంక్రీజ్ హుహు. అవుతాయి. హుహు. వేరియబుల్ పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి అంతే. చాలా అట్రిబ్యూట్స్ చాలా లాజిక్ ఉందనుకోండి. ఇప్పుడు నాకేంటి హ్మ్. 1 టు 1 కంపారిజన్. కరెంట్ నేమ్ విత్ ప్రీవియస్ నేమ్ కాబట్టి ఓన్లీ 2 వేరియబుల్ పోర్ట్స్ తీసుకున్నాను. అప్పుడు అలా కాదు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ కాంకాటినేషన్ చేసి పాస్ చేయాలి. లేదు ఇంకేదో 2 డిఫరెంట్ అట్రిబ్యూట్స్‌తో మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడేంటంటే నేమ్‌కి 2 వేరియబుల్ పోర్ట్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక ఐడీకి కూడా ఇంకో 2 వేరియబుల్ పోర్ట్స్ ఉంటాయి. అట్లా అన్నమాట. వేరియబుల్ పోర్ట్స్ పెరుగుతా ఉంటాయి. సార్ కాంప్లెక్స్ లాజిక్ ఉన్నప్పుడు వేరియబుల్ పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయంటారు. ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అవును. నార్మల్ లాజిక్ అయితే వి కెన్ టేక్ ఇట్ యాస్ 1 ఆర్ 2 వేరియబుల్స్ 1 ఆర్ 2 రైట్? వేరియబుల్స్ ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ కండిషన్, డీకోడ్ కండిషన్ అయితే వి డోంట్ నీడ్ వేరియబుల్ పోర్ట్. వి నీడ్ ఓన్లీ అవుట్‌పుట్ పోర్ట్. ఓకే. ఓకే. So depend on your logic comparison with previous records. We want count, we want duplicate. Only in these cases we will go for variable ports. Okay. ఓకే. యా. మీరు 4 అట్రిబ్యూట్స్ కాంకాటినేషన్ చేయాలి. చేసి దాని యొక్క అవుట్‌పుట్‌ని అవుట్‌పుట్ పోర్ట్‌లో పంపియాలి. అనుకున్నప్పుడు వేరియబుల్ పోర్ట్‌లో ఆ డిఫరెంట్ 4 అట్రిబ్యూట్స్‌ని తీసుకుంటాము. తీసుకొని దాన్ని అవుట్‌పుట్ పోర్ట్‌కి కాల్ చేసుకుంటాం మనం. కాల్ చేసుకుంటే సో, ఆ కాంకాటినేషన్ మొత్తం మన అవుట్‌పుట్ పోర్ట్‌లో వస్తుంది. సో, దాని అవుట్‌పుట్ మన వేరే ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మనం పంపించుకోవచ్చు. అది. ఓకే. సో, మీకు రౌటర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఐడియా ఉందా? లాస్ట్ క్వెషన్ ఈ లాజిక్ అనేది ఓపెన్ సోర్సా? డిపెండ్స్ ఆన్ థింకింగా? ఇది మాక్సిమం ఉంటదండి ఇది. ప్రీవియస్ కరెంట్ రికార్డ్ విత్ ప్రీవియస్ రికార్డ్ డూప్లికేట్ ఇది ఆల్‌మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్‌లో ఉంటది. అవును. ఓకే. అయితే మామూలుగా లాజిక్ అనేది బయట ఓపెన్ సోర్స్‌గా దొరుకుతదా? లేకపోతే డిపెండ్స్ ఆన్ థింకింగా? మనం థింక్ చేసే విధానం బట్టి మనం లాజిక్ రాయాలా? రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు. రిక్వైర్మెంట్ అదే చెప్తున్నా గదా! డూప్లికేట్ అనేది మనం ఎలాగైనా చేయొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వే వి హావ్ టు డూ. వి హావ్ టు కంపేర్ విత్ ది కరెంట్ రికార్డ్ విత్ ది ప్రీవియస్ రికార్డ్, ఐడెంటిఫై ద డూప్లికేట్. సో, వేరియబుల్ పోర్ట్ అనేది ఇంపార్టెంట్. బయట ఎక్కడ దొరుకుతదా అంటే నాకు అర్థం కాలేదు మీ క్వెషన్. అంటే కొన్ని కోడ్స్ అనేది ఓపెన్ సోర్స్‌లో దొరుకుతూ ఉంటాయి కదా! ఇది లాజిక్ డూప్లికేట్ రికార్డ్ సంబంధించినవి. మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతది. అదే. కొన్ని కొన్ని దొ కొన్ని లాజిక్‌లయితే ఓపెన్ సోర్స్‌కే దొరుకుతాయి. కొన్ని ఇది మాత్రం ఇది ఈజీగా కాంప్లెక్స్‌గా ఉండి మనం దొరికేస్తది. థింక్ చేయాలి. ఇది ఈజీగా ఓకే. దొరికేస్తది. డూప్లికేట్ రికార్డ్ మీరు ఆన్‌లైన్‌లో గూడా తీస్తే అవుట్‌పుట్ పోర్ట్, ఇన్‌పుట్ పోర్ట్, కౌంట్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. హ్మ్. ఓకే. సో, ఓకే. రౌటర్ ఎలా వర్క్ చేస్తుందో మీకు అందరికి ఏమైనా ఐడియా ఉందా? మీకు ఇవాళ ఎక్స్‌ప్రెషన్, సార్టర్ అర్థమైంది గదా! ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది కొంచెం కాంప్లెక్సే. మీకు వేరియబుల్ పోర్ట్స్ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను రియల్ టైమ్ అది ఇది అని కాదు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు గూడా మీకు ఆన్‌లైన్‌లో గాని ఎక్కడైనా సరే మీకు అర్థమవుతదనమాట. నేను ఎలాగైనా చెప్పొచ్చు. మీకేంటంటే మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది రియల్ టైమ్ సినారియో గాబట్టి మీకు మీకు చెప్పాలనుకున్నాను నేను యాక్చువల్‌గా. సో, ఏ ప్రాజెక్ట్‌లో అయినా సరే యూనిక్ రికార్డ్స్ ఐడెంటిఫై చేయాలనుకుంటారు. లేకపోతే అట్‌లీస్ట్ డూప్లికేట్ రికార్డ్స్ ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ప్రాసెస్ ది డూప్లికేట్ రికార్డ్స్.
సో ఎవరు డూప్లికేట్ రికార్డ్స్ స్టోర్ చేసుకోవాలనుకోరు, ఓకేనా. సో ఎవరైనా మల్టిపుల్ ఎంట్రీస్ చేయొచ్చు సోర్సెస్ లో, ఓకే. లాజికల్ గా ఆలోచించేటట్టయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సేమ్ పర్సన్ చేయొచ్చు, ఓకే. ఒకే లొకేషన్ లో ఒక పర్సన్ ఉన్నాడు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఓకే. కస్టమర్ కి ఏంటి, నాకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు డూప్లికేట్ రికార్డ్స్ వద్దు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, అతని కౌంట్ తీసుకుంటాం, అతని సమ్మరీ మొత్తం తీస్తాము. ఓకే, బిల్స్ ఒక 10 టైమ్స్ షాపింగ్ చేశాడు సేమ్ పర్సన్, అతని కౌంట్ కావాలి నాకు, ఏంటి ఎంత బిల్ చేశాడు అని అంటే కౌంట్ మీద నేను సమ్ పెడతాను, అంటే కౌంట్ మొత్తం వస్తుంది కదా నాకు అగ్రిగేటర్ లో వస్తుంది. అట్లా గ్రూప్ బై పెడతాను నేను, కౌంట్ వస్తుంది, గ్రూప్ బై అంటే ఒకటే రికార్డ్ బయటకు వస్తుంది ప్లస్ కౌంట్ వస్తుంది. సో నీకు ఒక రికార్డ్ లోనే నీకు మొత్తం తెలిసిపోతుంది అతని హిస్టరీ. సో అలా అన్నమాట, అలా ఉంటాయి రిక్వైర్మెంట్స్, రియల్ టైం రిక్వైర్మెంట్స్. సో దాని తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాలి. సో ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వర్క్ చేస్తుంది, సార్టర్ లో డిస్టింక్ట్ ఉంది. సో ఇట్లాంటి కేసెస్ లో మనం డిస్టింక్ట్ పెట్టకూడదు, ఓన్లీ సార్ట్ పెట్టొచ్చు. తర్వాత అగ్రిగేటర్ లోకి వెళ్ళి సమ్ చేయొచ్చు, మిన్ చేయొచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి మీరు చూసుకోవాలి. దాని తగ్గట్టు మీరు ఓకే, వాడు కౌంట్ అడిగాడు కాబట్టి కౌంట్ తీయాలా, లేకపోతే సమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ తీయాలా, అదే మీరు అర్థం చేసుకోవాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. సో రౌటర్ అండి, రౌటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి, ఓకే. వీఆర్ హ్యావింగ్ 2 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్ లో మనము డూప్లికేట్స్ ఉంటాయి, కౌంట్ కాకుండా మనం ఏం తీసుకున్నాం, నేమ్ తీసుకున్నామా, కౌంటేనా, కౌంటే. సో వ్యాలిడ్ అయింది. అంతే కదండి, గ్రేటర్ దాన్ 1 ఉంటే డూప్లికేట్ ఉన్నట్టే కదా. సో కరెంట్ రికార్డ్ ప్రీవియస్ రికార్డ్ కంపేర్ చేస్తున్నాము, మనం ఫ్లాగ్ వాల్యూ ఇచ్చాము, ఓకేనా. సో ఫస్ట్ సురేష్ అని వచ్చింది, సెకండ్ కూడా సురేష్ అని వస్తే అప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉన్నట్టే కదా కౌంట్. సో అప్పుడు ఇట్స్ డూప్లికేట్ రికార్డ్. ఫ్లాగ్ వాల్యూ అంటున్నారు కదా, ఫ్లాగ్ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ? ఫ్లాగ్ వాల్యూ అంటే ఇదే కదా, కౌంట్ మనం ఇచ్చాము, ఇది యాక్చువల్ కంపారిజన్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఫ్లాగ్ వాల్యూ అనేది రియల్ టైమ్ వర్డ్ అది, ఓకే. ఇన్సర్ట్ అప్డేట్ అన్ని చేస్తాం కదా, అన్ని చేసినప్పుడు మనం కంపేర్ చేసిన తర్వాత మనము ఇచ్చే అవుట్పుట్ ని ఫ్లాగ్ వాల్యూ అని అంటాం. ఈ రెండింటిని ఫ్లాగ్ వాల్యూ అంటాం. లేకపోతే ఇఫ్ ఆర్ ఎల్స్ అని అంటాం, ఇందులో ఇఫ్ కండిషన్ ఇఫ్ ఆర్ ఎల్స్ అని అంటాం. మనం అప్డేట్ స్ట్రాటజీ యూస్ చేస్తాం కదా రౌటర్స్ లో వచ్చినప్పుడు, మనకేంటంటే గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో ఈ ఫ్లాగ్ వాల్యూకి ఇది గ్రూప్ అని, ఈ ఫ్లాగ్ వాల్యూకి ఇది గ్రూప్ అని ఉంటుంది. మనం ఎస్సిడిస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది, ఎస్సిడి చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను, ఓకే. సో ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఇంకా మీరు కన్ఫ్యూజ్ ఉన్నారా? వచ్చే వాల్యూని పాస్ చేసేదాన్ని ఫ్లాగ్ వాల్యూ ఉంటుందా? ఏంటండి? మన పాన్ని వాల్యూ అంటారు. సో ఇప్పుడు కౌంట్ గ్రేటర్ దాన్ 1 ఉంటే డూప్లికేట్ రికార్డ్, మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. కౌంట్ గ్రేటర్ దాన్ 1 ఉంటే మన సినారియోలో కౌంట్ గ్రేటర్ దాన్ 1 ఉంటే డూప్లికేట్ రికార్డ్, ఈక్వల్ టు 1 ఉంటే అంటే కరెంట్ రికార్డ్ విత్ ప్రీవియస్ రికార్డ్ డూప్లికేట్ కాకపోతే ఇట్స్ ఏ యూనిక్ రికార్డ్, ఓకే. సో ఇప్పుడు నేను ఎన్ని గ్రూప్స్ ఇచ్చానండి ఇక్కడ? హలో, 2 ఇచ్చారండి, డూప్లికేట్ ఒకటి, యూనిక్ ఒకటి. డూప్లికేట్ నేను ఇవ్వలేదు, డూప్లికేట్ ఇస్ డిఫాల్ట్, అదే మీకు చెప్పాలనుకున్నా ఇప్పుడు. సారీ, కింద డిఫాల్ట్ నేను ఇవ్వలేదు, డిఫాల్ట్ ఆల్రెడీ వచ్చింది. నేను ఇచ్చింది డూప్లికేట్ అండ్ యూనిక్, 2 గ్రూప్స్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి చూద్దాము ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, మీరు చెప్పండి నాకు. ఫస్ట్ది ఇన్పుట్, ఓకే. సెకండ్ వచ్చేసి డూప్లికేట్ గ్రూప్ నేను ఇచ్చాను, థర్డ్ది యూనిక్ గ్రూప్ నేను ఇచ్చాను, కానీ డిఫాల్ట్ నేను ఇవ్వలేదు, కానీ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే రౌటర్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్
ఈ ఈ గ్రూప్ లో మ్యాచ్ అయినవి ఈ గ్రూప్ లోకి వెళ్ళిపోతాయి అనమాట, డూప్లికేట్ గ్రూప్ లో. యూనిక్ గ్రూప్ లో మ్యాచ్ అయినవి ఇందులోకి వెళ్ళిపోతాయి. ఈ రెండిట్లో మ్యాచ్ అవనివి డిఫాల్ట్ గ్రూప్ లోకి వెళ్తాయి. రియల్ టైమ్ లో ఏం చేస్తారంటే మల్టిపుల్ గ్రూప్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ గ్రూప్ లో కూడా కొన్ని రికార్డ్స్ ఉంటాయి, ఇవి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇంకొక టార్గెట్ కి ఇచ్చుకొని అవి కూడా యూస్ చేసుకుంటారు వాళ్ళు. అంటే మనం ఎన్ని గ్రూప్స్ ఇచ్చినా అన్ని గ్రూప్స్ లో డేటా మ్యాచ్ అవ్వకపోతే సో దే విల్ ఫాల్ ఇన్ టు డిఫాల్ట్ గ్రూప్. డిఫాల్ట్ గ్రూప్ లో కూడా డేటా ఉంటుంది, కానీ మన సినారియోలో ఉండదు. ఎందుకంటే కౌంట్ 1 అని ఉంటుంది, కానీ లేకపోతే గ్రేటర్ దాన్ 1 అని ఉంటుంది, లేకపోతే ఈక్వల్ టు 1 అని ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను రేపు. సో అది డిఫాల్ట్ గ్రూప్ లోకి వెళ్తుంది. డిఫాల్ట్ గ్రూప్ లో వచ్చిన రికార్డ్స్ కూడా మనము అవుట్పుట్ ఫైల్ కానీ టేబుల్ కానీ మనము పాస్ చేసుకోవచ్చు. దట్ ఆల్సో వీ కెన్ యూస్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. వీఆర్ హ్యావింగ్ డిఫాల్ట్ గ్రూప్ విచ్ ఎలా చెప్పాలంటే the groups which are not matching, okay, the data which is flowing into the router which is not matching either any of the groups, it will fall into the default group. అది కానీ మనకి ఫిల్టర్ లో అలా ఉండదు. ఫిల్టర్ లో ఓన్లీ మ్యాచింగ్ కండిషన్ ఉంటుంది. మ్యాచింగ్ కండిషన్ మ్యాచ్ అయితేనే రికార్డ్ అనేది పాస్ అవుతుంది, లేకపోతే రికార్డ్ అనేది డ్రాప్ అవుతుంది. కానీ రౌటర్ లో రికార్డ్ డ్రాప్ అవుతుంది. విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ ఎనీ ఆఫ్ ది గ్రూప్స్, ఇట్ విల్ ఫాల్ ఇన్ టు ది డిఫాల్ట్ గ్రూప్. రికార్డ్ వీఆర్ నాట్ డ్రాపింగ్ హియర్ ఇన్ ద రౌటర్. రౌటర్ లో ఎన్ని కండిషన్స్ ఎన్ని గ్రూప్స్ ఇచ్చినా మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ గ్రూప్ లోకి వెళ్ళి అది కూర్చుంటుంది. మనం అది కావాలంటే ఆ రికార్డ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది రౌటర్. Okay, I want one more instant. I'm copy and pasting the target. So I'm getting 2 instant here. So ikkada duplicate I'm giving here. I want the name, age, city. .txt అనేది కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే మీరు ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్ ఇవ్వాలి. డిఫాల్ట్ ఫార్మాట్ లోకి వస్తే అది అవుట్ అని వస్తుంది, మనం ఫైల్ ఓపెన్ చేయలేం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైల్ ప్రాపర్టీలోకి వెళ్ళి మనం చెక్ చేయాలి. నేను పైప్ లైన్ ఇచ్చాను, ఇక్కడ డబుల్ ఉంది కదా, డబుల్ కోడ్ అంటే డబుల్స్ వస్తాయి అనమాట. మీకు అది చూపిస్తాను లేకపోతే అది ఎలా వస్తుందో. చూసారా, ఫస్ట్ దాంట్లోకి 4 రికార్డ్స్ వచ్చినాయి, సెకండ్ దాంట్లోకి 5 రికార్డ్స్ వచ్చినాయి. ఇది సోర్స్. సో 2 ఫైల్స్. ఫస్ట్ రికార్డ్ కి ఫస్ట్ దానికి ఏమొచ్చినాయి 1 2 3 4 వచ్చాయి అనమాట. సో ఇవన్నీ డూప్లికేట్స్. సెకండ్ దానికి 1 2 3 4 5 ఇవన్నీ యూనిక్ రికార్డ్స్. అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? రియల్ టైంలో ఇది ఇంపార్టెంట్ అండి. మీరు కావాలంటే ఆన్లైన్లోకి ఎక్కడ మామూలుగా ఇట్స్ వెరీ ఈజీ. ఇన్ఫర్మేటిక్గా 25 ఇయర్స్ నుంచి ఉంది. సో ఎవ్రీథింగ్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో హౌ టు ఫైండ్ డూప్లికేట్ రికార్డ్స్ ఇన్ ఇన్ఫర్మేటికా అని కొట్టండి. కొడితే మీకు అవుట్పుట్ వస్తుంది. ఇదే వేరియబుల్ పోర్టు, ఓకే, ఇదే అవుట్పుట్ పోర్ట్, ఇవే ఉంటాయి. కౌంట్ +1 ఇవే ఉంటాయి, మీకు వేరే ఏమి ఉండవు. మనం ఏం చేస్తున్నాం, మన రిక్వైర్మెంట్ ఏంటి, డూప్లికేట్ రికార్డ్స్ ఐడెంటిఫై చేయాలి. డూప్లికేట్ రికార్డ్స్ అని ఒక ఫైల్లో లోడ్ చేయాలి, యూనిక్ రికార్డ్స్ అని ఇంకో ఫైల్లో లోడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఎస్, నో? అర్థమైంది సార్. బట్ లాజిక్ రాసేటప్పుడే ఎలా రాయాలి ఏంటనేది లాజిక్ కొద్దిగా సింపుల్ అండి. లాజిక్ వెరీ సింపుల్. లాజిక్ ఇదే లాజిక్ ఉంటుంది, మీరు ఆన్లైన్లో ఇదే లాజిక్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి.
ఇప్పుడు నేమ్ వచ్చింది. ఓకే. నేమ్ వచ్చింది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు వంశీయే తీసుకోండి మీరు. ఓకే. ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా నేను. ఇందులోనే మీరు ఇవ్వండి. ఇఫ్ నేమ్ అంటే నేను వంశీ అనే తీసుకుంటా. నేమ్ ప్లేస్ లో వంశీ తీసుకుంటున్నా. అంటే ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ప్రీవియస్ నేమ్ ఏంటి? ప్రీవియస్ నేమ్ ఏం లేదు. ఓకే. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏం ఉండదు. ఓకే. దానికి 1 అని వస్తుంది. సార్ సెకండ్ టైం చూసినప్పుడు ఏంది? ఇక్కడ ప్రమోద్ వచ్చింది. ప్రమోదే తీసుకుంటా. ఓకే. ప్రమోద్ అని వచ్చింది. సో వంశీ ఈజ్ ఈక్వల్ టు ప్రమోదా? కాదు కదా? అంతేనా? అర్థమవుతుందా? అదే లాజిక్ నేను తీసుకుంటున్నా. వంశీ ఈజ్ ఈక్వల్ టు ప్రమోద్ అవ్వలేదు కదా? అవ్వలేదు కాబట్టి ఇందులోకి వెళ్ళదు. ఇక్కడికి వెళ్తుంది. 1 అనేది వెళ్తుంది వంశీకి. సో మీరు వంశీ ప్రమోద్కి చూడండి. ప్రమోద్ ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ప్రమోద్. ప్రమోద్ 2 అని ఉందా లేదా? హలో. 2 ఉందండి. 2 ఉంది. ఎందుకు ఉంది 2 చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ 2 టైమ్స్ వచ్చింది. ఓకే. ఒక రికార్డ్ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సింగిల్ రికార్డ్ తీసుకుంది. యూనిక్ రికార్డ్. యూనిక్ డూప్లికేట్ అన్ని ఒక దాంట్లో వస్తుంది. యూనిక్ రికార్డ్ అనే ఒక దాంట్లో వస్తుంది. అట్లా అంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది. రాసాం కాబట్టి 2 కండిషన్స్ రాశారు. ఒకటి డూప్లికేట్ కి, ఒకటికి యూనిక్ కి. డూప్లికేట్ ఉండి డూప్లికేట్ లోకి వెళ్ళిపోతున్నాయి. యూనిక్ రికార్డ్ నుండి యూనిక్ రికార్డ్ వస్తుంది. వస్తుంది. ఇది మీరు ట్రై చేయండి. కావాలంటే సేమ్ డేటా ఇప్పుడు మీరు కాపీ చేసుకొని మీరు ట్రై చేయండి. మీరు వేరే డేటా అయినా తీసుకోండి. డూప్లికేట్ ఎలా వస్తుంది, యూనిక్ ఎలా వస్తుంది అని మీరు ట్రై చేయండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు రియల్ టైంలో డూప్లికేట్ రికార్డ్స్ ఐడెంటిఫై చేయడం 2 ప్రాసెస్ ఉంటుంది. ఒకటేమో ఈ ప్రాసెస్ నేను చెప్పింది. ఇంకోటి ఏంటంటే మన ఎస్క్యూఎల్ ఉంది కదా, మన ఫైల్ కాబట్టి ఇదే చేయాలి. ఫైల్ కాకుండా మీరు డీబీలో చేస్తే కనుక అదొక క్వైరీ ఉంటుంది. ఆ క్వైరీని రన్ చేసి మనం డూప్లికేట్ రికార్డ్ ఐడెంటిఫై చేసి మనం తెచ్చుకోవచ్చు డేటాని. సో 2 ప్రాసెస్ ఉంటాయి. సో ఇందులో మీకు అట్రిబ్యూట్స్ మారచ్చు. ఓకేనా? ఇది మారచ్చు కానీ ఫ్లో అయితే ఇదే ఉంటుంది. వేరియబుల్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, ఇన్పుట్ పోర్ట్ ఇవే ఉంటాయి. చూడండి, ఇది ఇన్పుట్ పోర్ట్. ఓకే. ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది, వేరియబుల్ పోర్ట్ ఉంటుంది, కౌంట్ కంపల్సరీ తీసుకోవాలి, తర్వాత అవుట్పుట్ పోర్ట్ తీసుకోవాలి. ఈ స్టెప్స్ మాత్రం ఏమి ఉంటాయి కానీ మీకు అట్రిబ్యూట్స్ మారుతాయి అంతే. అది ఇప్పుడు ఈ కోడ్స్ వచ్చినాయి కదా, కోడ్స్ ఎందుకు వచ్చినాయని నేను చెప్తాను. నేను సెషన్లోకి వెళ్ళండి. మనం ఎప్పుడైనా సరే ఫైల్ తీసుకున్నప్పుడు టార్గెట్స్కి వెళ్ళి టార్గెట్స్లో ఇక్కడ ఉంది చూసారా, సెట్ ఫైల్ ప్రాపర్టీస్. సెట్ ఫైల్ ప్రాపర్టీస్లో మన ఏంటి డీలిమిటర్ ఆల్రెడీ డిఫాల్ట్గా డీలిమిటరే ఉంది. అడ్వాన్స్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ నన్ అని ఉంది. నన్ అని అంటే కోడ్స్ రావు. సింగిల్ అంటే సింగిల్ కోడ్స్ వస్తాయి, డబుల్ అంటే డబుల్ కోడ్స్ వస్తాయి. సో మనకి ఫస్ట్ ఫైల్కి రాలేదు, సెకండ్ ఫైల్కే మనకి కోడ్స్ వచ్చినాయి. ఇక్కడ డబుల్ అని తీసుకుంది, అది మనం నన్ అని పెట్టాలి. నన్ అని పెట్టి ఓకే, సేవ్. ఐఎమ్ రన్నింగ్ అగైన్. ఇప్పుడు కోడ్స్ రాకూడదు. కోడ్స్ వచ్చాయా? రాలేదు కదా? ఇక్కడ నో హెడర్ అని ఉంది చూసారా, హెడర్ ఆప్షన్స్ లో మనకి హెడర్ కావాలనుకోండి, అవుట్పుట్ ఫీల్డ్ నేమ్స్ అని ఇవ్వాలి. ఓకే.
వచ్చిందా హెడర్? కానీ ఇక్కడ హ్యాష్ అని వస్తుంది, ఫస్ట్ దానికి హ్యాష్ అని వస్తుంది, ఎందుకంటే మనం రన్ టైంలో ఇస్తున్నాం కాబట్టి. ముందే డిఫైన్ చేస్తే కనుక ఇది హ్యాష్ అనేది రాదు ఫస్ట్ దానికి. ఓకే, సో అది సిస్టమ్ అలా తీసుకుంటుంది అనమాట. సో హెడర్ దీనికి కూడా వస్తుంది, హెడర్ ఐడి నేమ్ ఏజ్ సిటీ. హ్యాష్ బదులు 0 వస్తుందండి ఒకవేళ మనం పోతే. జీరోనా? హ్యాష్ బదులు 0 వస్తుందా ఇన్ కేస్ అది? జీరో రాదు. ఇప్పుడు మనము సోర్స్ ఎలా అయితే ఓకే. డిఫైన్ చేస్తామో తీసుకునేటప్పుడు ఇక్కడ సోర్స్ అనలైజర్ డిఫైన్ చేస్తాం కదా, అలా అలా ఇక్కడ కూడా మనకి డిఫైన్ చేస్తే అది మీకు రాకుండా ఎలా చేయాలో మీకు చెప్తానులేండి నేను. టైం కూడా అయిపోతుంది. ప్రస్తుతానికి మీకు ఈ లాజిక్ అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇమీడియట్ గా చెప్తాను. ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సార్టర్ ఒకటి, ఎక్స్ప్రెషన్ ఒకటి, ఓకే, రౌటర్ ఒకటి, ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్లు. నిన్న అగ్రిగేటర్ చేసేసాం, అయిపోయింది. సో సార్టర్లో ఏం చేస్తాము? అందరికి అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను నేను రేపు, పర్వాలేదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంపార్టెంట్. రౌటర్లో ఎందుకు డిఫాల్ట్ గ్రూప్ వస్తుంది? ఓకే, డిఫాల్ట్ గ్రూప్లో ఏముంటుంది? ఓకే, సో ఇన్పుట్ పోర్ట్ ఏంటి, అవుట్పుట్ పోర్ట్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, అన్నీ తెలుసుకోవాలి మీరు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఉంటాయి మనకి? ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది, అవుట్పుట్ పోర్ట్ ఉంటుంది, వేరియబుల్ పోర్ట్ ఉంటుంది. ఓకే, మనకి రౌటర్లో ఉన్నాయి, రౌటర్లో లేవు. రౌటర్లో ఎందుకు ఉండవు? రౌటర్లో ఇన్పుట్ ఒక్కటే ఉంటుంది, తర్వాత మనం ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తే అన్ని గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో నాకు 2 గ్రూప్స్ చాలు, నేను 2 గ్రూప్స్ డిఫైన్ చేశాను, నాకు డిఫాల్ట్ గ్రూప్ వచ్చేసింది. సో తర్వాత ప్రాపర్టీస్ ఏమున్నాయి? నార్మల్ అని ఉంది, ఇది ఏం మనం మార్చం. మనం ఎక్కువ నార్మలే ఉంటుంది. టెర్సీ, వర్బోజ్ ఇవన్నీ ఎవరు యూజ్ చేయరు, ఎక్కువ నార్మలే ఉంటుంది దీనికి. తర్వాత మెటాడేటా ఎక్స్టెన్షన్ కూడా మీరేం వర్క్ చేయరు. ఎక్కువ గ్రూప్స్, పోర్ట్, ఇన్పుట్ పోర్ట్. మనం ఇన్పుట్ పోర్ట్ ఎన్నైతే డ్రాగ్ చేస్తామో ఇక్కడ, సో బై డిఫాల్ట్గా మనం అప్లై చేసినప్పుడు ఆ గ్రూప్స్కి అవుట్పుట్ పోర్ట్స్ అదే వస్తుంది, మనం జస్ట్ లింక్ చేయాలంతే. ఇన్పుట్ పోర్ట్ మాత్రము మనం డ్రాగ్ చేయాలి రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్లోకి. డిఫాల్ట్ గ్రూప్ అదే వస్తుంది. డిఫాల్ట్ గ్రూప్ ఎందుకు వచ్చుద్ది, డిఫాల్ట్ గ్రూప్లో ఏముంటుంది కూడా మనమే చెప్పాలి. అది మనం ఓన్లీ ఒకే ఒక కండిషన్ ఉందనుకోండి, నాకు డేటా డ్రాప్ అయినా పర్వాలేదు అనుకుంటే మనం ఫిల్టర్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు మల్టిపుల్ గ్రూప్స్, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను రౌటర్కి వచ్చాను. నాకు ఓన్లీ ఒకే ఒక కండిషన్ ఉందనుకోండి, నేను ఫిల్టర్కి వెళ్ళిపోతాను. నేను ఫిల్టర్కి వెళ్ళి, ఇదిగో ఇది ఫిల్టర్కి వెళ్ళి నేను ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ కూడా సేమ్. ఓకేనా, ఫిల్టర్ కండిషన్ ఉంది కదా, ఇక్కడ నేను రాసుకోవచ్చు ఇఫ్ ఎల్స్ అని, లేకపోతే డీకోడ్ అని, నేను ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఓన్లీ వన్ కండిషన్. అండ్ అని పెట్టుకొని రాసుకోవచ్చు, కానీ అండ్ పెడితే నా సినారియోలో వర్క్ అవ్వదు కదా. 2 గ్రూప్స్ ఉండాలి, 2 పైప్ లైన్స్ రావాలి కాబట్టి నేను రౌటర్కి వెళ్ళాను. సో ఫిల్టర్కి వెళ్తే ఏమవుతుంది? మ్యాచ్ అయితేనే నీకు అవుట్పుట్ వస్తుంది, మ్యాచ్ అవ్వకపోతే రికార్డ్ డ్రాప్ అయిపోతుంది. సో అది డిఫరెన్స్ ఫిల్టర్కి అయినా రౌటర్కి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీరు ఎవరైనా అటెండ్ అవుతే మీకు అర్థమై ఉంటుంది. ఫిల్టర్, రౌటర్ కంపల్సరీ అడుగుతారు, జాయినర్, లుకప్ అడుగుతారు, ఫిల్టర్, రౌటర్ అడుగుతారు. సారీ, రౌటర్కి డిఫరెన్స్ అడిగారు. ఫిల్టర్ కూడా అడుగుతారు. ఏంటండి అన్న